మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఆర్కే డ్రైవింగ్ స్కూల్ అనేది ఎలా ఉంది? మేడం మేము ఆకువీడి దగ్గర కొల్లేటికోట అనే గ్రామం నుంచి వచ్చాను. ఆర్కే స్కూల్ నేను యూట్యూబ్లో చూశాను, నాకు ఇంట్రెస్ట్ కలిగింది, రావాలనిపించింది. ఇక్కడికి రాకముందు నాకు డ్రైవింగ్ వస్తుందో రాదో అని నేను అనుకున్నాను. ఇది 3 days నాకు బైక్ వచ్చింది. ఓకే. చాలా సంతోషం. సైకిల్ వచ్చా మీకు? లేదు మేడం, సైకిల్ రాదు. మీరు మీ ఫ్రెండ్ ఇద్దరు వచ్చారు కదా? ఇద్దరు వచ్చాను. ఎందుకు ఇద్దరు వచ్చారు దూరం నుంచి? అంటే అసలు ముందు ఎలా ఉండిద్ది ఏందని చూద్దామని వచ్చారా? లేకపోతే మేడం అసలు ఎట్లా ఉంటుంది ఇక్కడ పొజిషన్ ఏంటి, అసలు అన్నీ బాగుంటాయా లేదన్నట్టుగా వచ్చాము. కానీ ఇక్కడ మాకు అన్నీ నచ్చినాయి. 3 రోజులకే మాకు. మీ ఫ్రెండ్ నడుపుతున్నారా? నడుపుతారు. ఇద్దరు వచ్చారు కదా? హాస్టల్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఫుడ్ కానీ నీట్నెస్ కానీ నాకు చాలా నచ్చింది మేడం. అసలు ఇక్కడ ఉన్నట్టుగా నేను ఎక్కడ చూడలేదు. ఓకే. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. అంటే ఎవరైనా ఇప్పుడు ఇక్కడ మీరు మీతో పాటు చాలా మంది నేర్చుకుంటున్న ఆడవాళ్ళు ఉన్నారు కదా, ఎలా నేర్చుకుంటున్నారు? మీరంటే కొంచెం ఫాస్ట్గా వచ్చేసింది అంటున్నారు. ఎవరైనా కొంచెం డల్గా ఉండి ఏదైనా ఇబ్బంది పడి నేర్చుకోవడం అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలాగేం లేదు మేడం. 4 daysకి 5 daysకి మొత్తం స్కూల్ వచ్చేస్తుంది మేడం. బాగా నేర్పుతున్నారు కూడా, చాలా ఓపికగా చెప్తున్నారు. నాకైతే బాగా నచ్చింది మేడం. ఓకే. ఇంకా ఎవరైనా ఇబ్బందిగా ఫీల్ అవుతున్న వాళ్ళు ఎవరైనా మీకు ఎవరితోనైనా షేర్ చేసుకున్నారా? అదేం లేదు మేడం, అసలు ఏం లేదు. ఇప్పుడు ఫుల్గా ఉంది. ఓకే. మీతో పాటు హాస్టల్ ఎంతమంది ఉంటున్నారు? ఏ ఊర్ల నుంచి వచ్చి ఉన్నారు? మేడం భీమవరము, తర్వాత మేడం ఐడియా లేదు కానీ ఒక 15 మంది వరకు ఉంటాం. ఓకే. ఓకే. హాస్టల్ వేరే వేరే ఊర్ల నుంచి వచ్చి. ఓకే. ఒకసారి మీరు మీ డ్రైవింగ్ ఎలా ఉంది అని కొత్తగా జాయిన్ అవ్వాలనుకుంటున్నారు అనుకోండి, మా ఆర్కే డ్రైవింగ్ స్కూల్లో దూరం నుంచి రావాలని భయపడుతూ ఉంటారు కదా. ఇప్పుడు అందరూ డేర్ చేయలేరు, ఆడవాళ్ళు ఇంట్లో వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయలేరు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేను డ్రైవింగ్ చేసి చూపిస్తాను మేడం, భయం ఏం లేదని చెప్తాను. ఓకే. భయపడవలసిన అవసరం లేదు. సైకిల్ రాకపోయినా భయపడాల్సిన అవసరం లేదా? అవును మేడం. నాకైతే సైకిల్ పట్టుకోవడం చాలా మంది ఫోన్ చేసినప్పుడు అంత దూరము భయము ఎలా ఏంటి అక్కడ ఎలా ఉంటుందో అని మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు మాతో. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? మీరు ఒకసారి వచ్చి చూస్తే కానీ. నేను మట్టికి తప్పకుండా చెప్తాను మేడం, భయం ఏం లేదు. అసలు చాలా బాగుంటుంది. కోచింగ్ కార్డ్ చాలా బాగా ఇస్తారు. 3 daysకే స్కూటీ వచ్చిందంటే గ్రేట్. అసలు అది మేము ఫోన్లో చూపిస్తున్నాం కదా 3 daysకి వెహికల్ వచ్చేస్తుందని. అప్పుడు మీరు అసలు నమ్మారా? నేనైతే నమ్మలేదు మేడం. అసలు 3 daysకి ఇలాగా స్కూటీ రావడం ఏంటి అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చినాక నాకు 1 dayలో సైకిల్ వచ్చేసింది. ఆ సాయంత్రమే నాకు బైక్ ఇచ్చాను. ఓకే. ఓకే. మీరు ఒకసారి మీ డ్రైవింగ్ ఎలా ఉందనే చూద్దాం. ఓకేనా? మీరు ఒకసారి డ్రైవ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు అండి. ఈ మేడము చూడండి, వీళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కూడా ఇద్దరు వచ్చారు. ఈ ఇద్దరు కూడా చక్కగా డ్రైవింగ్ నేర్చుకున్నారు. చాలా తక్కువ టైంలో చాలా ఫాస్ట్గా డ్రైవింగ్ నేర్చుకున్నారు. ఇంకొకటి ఏంటంటే దూరం నుంచి వచ్చే వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి, హాస్టల్లో ఉంటుందో లేకపోతే డ్రైవింగ్ వస్తుందో లేదో. అలా ఏం ప్రాబ్లం అవసరం లేదండి. ఆర్కే డ్రైవింగ్ స్కూల్లో ఎవరైనా కూడా ఎంత డిస్టెన్స్ నుంచి వచ్చినా మేము చేయాల్సిన న్యాయం మేము చేసి వాళ్ళని చక్కగా నేర్పించి పంపించడం జరుగుతుంది. అందుకే మనల్ని నమ్మి అంత దూరం నుంచి కూడా వచ్చి చక్కగా డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు. ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు అండి. సైకిల్ రాకపోయినా కూడా ఇదిగోండి ఈ మేడము, ఇదిగోండి అక్కడ ఇద్దరు మేడమ్స్, ఇదిగోండి వేరే ఊరు నుంచి. అలా లేడీస్కి ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా అవసరం అవుతుంది ప్రతి దానికి కూడా. అంటే జెంట్స్కే కాదండి, ఇప్పుడు 2-wheeler అనేది ప్రతి ఒక్కరికి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా కంపల్సరీగా డ్రైవింగ్ అనేది అవసరం అవుతుంది. కాబట్టి ఎవరైనా సైకిల్ రాని వాళ్ళు ఉంటే మీరేం భయపడాల్సిన అవసరం లేదు. డిస్టెన్స్ నుంచి కూడా వచ్చేవాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. చూడండి, చక్కగా వచ్చి చాలా తక్కువ టైంలో చాలా ఈజీ ప్రాసెస్లో ఏజ్తో సంబంధం లేకుండా వచ్చి డ్రైవింగ్ నేర్చుకోవచ్చు. ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు.